కడప జిల్లా బద్వేల్ డివిజన్లో మొంత తుఫాను ప్రభావం వల్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండటంతో ఆర్డీఓ చంద్రమోహన్ పర్యవేక్షణలో ఎంఆర్ఓలు ఎంపీడీఓలు అప్రమత్తంగా ఎప్పటికప్పుడు బద్వేల్ డివిజన్ పరిధిలోని చెరువులను ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తూ ఎక్కడ ఏ చిన్న సమస్య తలెత్తినా కూడా అప్పటికప్పుడు చర్యలు చేపట్టేందుకు సంసిద్ధంగా ఉన్నారు. బద్వేల్ పట్టణంలోని నాగుల చెరువు కట్ట, చిన్నంపల్లి తదితర చెరువులను పరిశీలిస్తున్నారు. సమస్యాత్మకంగా ఉన్న చెరువులో గట్టి చర్యలు చేపడుతున్నారు. తుఫాను సందర్భంగా మనము ఈ మండలంలో మొత్తం 29 చెరువులు ఉన్నాయి మనకు. దాంట్లో పెద్దది బద్వేల్ పెద్ద చెరువు. అది దాదాపు అర్థం దాటింది. దాని కెపాసిటీ ఒకవైపున చెరువు కింద నీళ్ళు, తర్వాత పైన లోపల వాగు నీళ్ళు రావడంతో దానికి ఎక్కువ నీళ్ళు వస్తున్నాయి. ఇట్లా మనం నెక్స్ట్ చిన్నంపల్లి చెరువు కూడా దాదాపు ఇప్పుడు నీళ్ళు 50% వరకు నిండడం జరిగింది. దీనికి కూడా అక్కడ మనం బద్వేల్ చెరువు నుంచి కింద కాలువ ద్వారా నీరు అంటే వర్షం నీరు రావడంతో ఇది త్వరలో రేపటి లోపల అన్ని అవకాశం ఉంది. ఇంకా మనకి ఈరోజు నైట్ రేపు కూడా వర్షాలు ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్లో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారు ఇక్కడ మాతో పాటు సందర్శించి ఆమె విలువైన సూచనలు ఇచ్చారు. ఆమె చెప్పిన ప్రకారం మేము ఈ చెరువు లీక్స్ కాకుండా ఇక్కడ మన డిఈ గారు ఉన్నారు, అట్లాగే మేము ప్రజలను కూడా అప్రమత్తం చేసి ఎటువంటి నష్టం జరగకుండా నివారణ చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా టీవీ తెలియజేస్తున్నాం. బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 220 చెరువులు ఉన్నాయి. 36,000 ఎకరాలకు వచ్చేసి మొత్తం నీటిని సప్లై చేస్తాయి ఈ చెరువులు. ఇప్పుడు దాదాపు 70% ట్యాంక్స్ వచ్చేసి ఫిలప్ అయిపోయినాయి. చాలా చెరువులు వచ్చేసి 50% వాటర్ వచ్చినాయి. అట్లా తెలుగంగ కాలువ ద్వారా, ఇట్లా ఎల్ఎస్టీ కెనాల్ ద్వారా, లోకల్ ట్రైన్స్ పడ్డం ద్వారా అన్ని చెరువులకు ఎక్కడ సమస్యలు రాకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాం. గోపురం మండలంలో క్యాస్కేడ్ ఆఫ్ ట్యాక్స్ ఎక్కువ ఉండడం వల్ల సన్నపల్లి చెరువుకు అంతకుముందు బ్రీచ్ అయినది, దాన్ని రెక్టిఫై చేసినాము. ఆ చెరువు కూడా మళ్ళీ ఇంకా ఎటువంటి చర్యలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాము. రింగ్ బండ్ మీద కూడా ఇసుక బస్తాలు వేయడం, వాటిని డ్యామేజ్ కాకుండా చూసుకుంటున్నాం. అన్ని చెరువులకు ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అలర్ట్ అయ్యేసి రిపేర్ చేయొచ్చు. నా పై అధికారుల సూచన మేరకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, సూపరింటెండెంట్ వరకు ఈ మొంతా తుఫాను నుంచి ఏ చెరువు కూడా డ్యామేజ్ కాకుండా మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు అన్ని చెరువులకు సమస్య రాకుండా